హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మా హస్బెండ్ ఆంధ్రాకెళ్ళాడు సంక్రాంతికి అని చెప్పాను కదా! అప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు పచ్చి రొయ్యలైతే తీసుకొనొచ్చాడు. అవి క్లీన్ చేసుకొని తీసుకొచ్చాడు. కానీ మన పచ్చి రొయ్యల్లో మధ్యలో ఉండే బ్లాక్‌ది దాన్ని నరాలంటారో ఏమంటారో అండి. అదైతే అది తీసేసి తినాలంట. అది తింటే మంచిది కాదంట హెల్త్‌కి. అందుకే ఇంక నేనైతే ఆ మధ్యలోది బ్లాక్‌దయితే తీసేసాను. సరే కానీ నేను వీటితో ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా! 1 కేజీ పచ్చి రొయ్యలతో నిల్వ పచ్చడి అయితే పెడుతున్నాను. నా స్టైల్‌లో ఎలా పెట్టానో చూద్దామా? 1 కేజీ పచ్చి రొయ్యలు తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసి ఆ మధ్యలో బ్లాక్ తీసి దాంట్లో ఉప్పు, పసుపేసి కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ప్యాన్‌లో ఆయిల్ ఎయకుండా ఇవి ఓన్లీ పచ్చి రొయ్యలే వేసి కలుపుతూ ఉంటే దాంట్లో ఉండే వాటర్ అంతా బయటికొస్తుంది కదా! బయటికొచ్చిన తర్వాత అదొచ్చే వరకి ఇంకొక ప్యాన్‌లో ఎక్కువ మసాలాలు కాకుండా కొద్దిగా మసాలాలు వేసుకుందాం. దానికోసం 2 లవంగులు, 2 ఇలాచీలు, ఒక 3 మిరియాలు ఏసి ఇంకా మంచిగా దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర, ఇంకొక స్పూను ధనియాలు, ఇంకా హాఫ్ స్పూను ఆవాలు, ఇంకా మెంతులైతే కొద్దిగా వేసుకున్నా అండి. హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేసుకొని ఇంకా సిమ్‌లో పెట్టి మంచిగా ఏయించుకుందాం. దాల్చిన చెక్క కూడా వేశాను మిస్ అయింది. ఇంకా సిమ్‌లో పెట్టి మంచిగా ఏయించుకుందాం. ఏయించుకున్న తర్వాత ఇంకా పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత అది చల్లారే వరకు ఉంచి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా దాన్నైతే పౌడర్ చేసుకుందామండి. పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం రొయ్యలు ఇంకా మంచిగా ఏంపుకున్నాము. వాటర్ అంతా పోయింది. వాటర్ పోయిన తర్వాత ఇవి తీసి ఒక ప్యాన్‌లోకి మళ్ళీ ఒక ప్లేట్‌లోకి తీసిన తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం ఇంకా మనకెంత నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను కదా! దానికి హాఫ్ కేజీ కొంచెం తక్కువ ఆయిల్ తీసుకున్నాను. తీసుకొని దాంట్లోనే మళ్ళీ ఆ రొయ్యలు వేశాను. వేసి అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఏయించుకోవాలి. ఏయించుకున్న తర్వాత ఇవి మంచిగా బ్రౌన్ కలర్ రావడానికి ఒక 15 మినిట్స్ అట్లా పట్టిందండి నాకు టైము. 15 మినిట్స్ వరకు మంచిగా ఇట్లా కలిపేసుకుంటూ అడుగంటకుండా కలుపుకొని ఇంక తర్వాత ఒక ప్లేట్‌లోకైతే ఇంక ఇవి కూడా తీసుకున్నాను. కొందరైతే ఇంక ఇందులోనే అల్లం వెల్లి పేస్ట్ వేస్తారు. నాకట్లా నచ్చదు. అందుకే నేను ఇవి వేరే ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇంకా అదే ప్యాన్‌లో ఇంకా కొంచెం ఆయిల్ ఏసుకున్నాను. వేసుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఏసి అది పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చే వరకి మంచిగా ఏంపుకోవాలి. అది పచ్చని వాసన మొత్తం పోవాలి. చిట అంటుంటది కదా ఆయిలు. అట్లా అనకుండా మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది. వచ్చే వరకి ఏంపుకున్న తర్వాత అందులోనే ఇట్లానే ఇంక మంచి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. లేదంటే అది అడుగంటిపోతుంది. అడుగంటకుండా అప్పుడప్పుడు ఇంకిట్లా స్పూన్‌తో కలుపుతూ ఉంటే అది మంచిగా విడిగా అయిపోతుంది. విడిగా అయిపోయిన తర్వాత అందులోనే మనం ఇందాక ఇంకా ఫ్రై చేసుకున్న రొయ్యలున్నాయి కదా! ఆ రొయ్యలు అందులో వేసేసేయాలి. వేసిన తర్వాత అందులోనే ఇంక ఒక కప్పు మనం కారాన్ని బట్టి ఒక కప్పు నేను కారం వేసుకున్న, హాఫ్ కప్పు ఉప్పు, మనం పేస్ట్ చేసుకున్న పౌడరు, పౌడర్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి మొత్తం చల్లారనివ్వాలండి. అది చల్లారిన తర్వాత ఒక 2 పెద్ద నిమ్మకాయలైతే పిండుకున్నాను నేను. ఇంకా మీరు ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువ పులుపు కావాలంటే 3 వేసుకోవచ్చు. నేనైతే నాకు 2 సరిపోతాయి అనుకున్నాను. కానీ ఒక కేజీకి మొత్తం అయ్యేసరికి నాకైతే చిన్న జార్‌లోకొచ్చిందండి. ఎంత అవుతుందో అనుకున్నా కొద్దిగా అయింది. టేస్ట్ అయితే ఇంకా సూపర్‌గా ఉంది. ఇంకా ఈరోజు కాకుండా ఈరోజు చేశాను కదా! రేపు తింటే చాలా బావుంటుంది. కానీ అదే ప్యాన్‌లో నేనిది జార్‌లోకి పెట్టేసి ఇంక ఇదే ప్యాన్‌లో పిల్లలకైతే వేడి వేడి అన్నం కలిపి ముద్దలు పెట్టాను. మా పిల్లలైతే బాగా ఇష్టంగా తిన్నారు. కర్రీస్ అయితే అస్సలే వాడలేదండి. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. ఇంకా వేడి వేడిగా అప్పుడే అన్నం వండాను కదా! నైట్ టైమ్ చేశాను. ఇంకా వేడి వేడి అన్నం కలిపి పిల్లలకు పెట్టేసాను ముద్దలు. బాగా నచ్చింది. మీకు గనుక నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. మీరెలా చేస్తారో కూడా చెప్పండి. నేనేమైనా మిస్టేక్ చేశానా ఇందులో? ఒక్కరు ఒకలా చెయ్యరు కదా! కొందరైతే కారం ఎక్కువగా ఏస్తారు. నేనైతే ఇంకా పావు కేజీకి కొంచెం తక్కువగా ఉందండి ఆ కప్పు. అంత కారం వేశాను. ఇంకా ఇది గరం మసాలాలు కూడా తక్కువే ఏశాను కదా! కొందరైతే చాలా వేస్తారు. నేను వెయ్యలేను. ఒక 2 లవంగాలు అట్లా వేసుకున్నాను. ఇంకా మా పిల్లలకి, మా హస్బెండ్‌కి అయితే బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. నేను ఎలా చేశానో కూడా చెప్పండి.